గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి, ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలి, ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్టా, 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విధంగా ఇక్కడ ప్రపంచాన్ని ప్రేమ దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాలి, ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టుగా ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఈ విధంగా భారత్ 2025 సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ అగ్ర నాయకులు ఇక్కడ పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఈ సమావేశంలో ఈ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ప్రతిపక్షాలకు దారులు మూసేయడంతోనే ఈ విధంగా భారత్ జోడో యాత్ర చేపట్టారన్నట్టుగా చెప్పుకొస్తారు. ఏదైతే గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ దాని గురించి తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో ప్రాథమికంగా మార్పు వచ్చిందని, దశాబ్దం క్రితం వర్తించిన నియమాలు ఇప్పుడు ఏమాత్రం పనిచేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. డబ్బు, మీడియా, గుత్తాధిపత్యం పెరిగిందని, ఇది మొత్తం రాజకీయాల స్వభావాన్నే మార్చేసిందన్నారు. ప్రపంచాన్ని ప్రేమ, ఆప్యాయత, సానుభూతి అనే దృక్కోణంలో చూసేలా రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త నాయకత్వం నిర్మితం కావాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాలు చెప్పేది వినకుండా వాటిని అణిచివేసే ధోరణి పెరిగిందని, ఈ కారణంగానే తాను 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను తిరిగి పొందడంతో పాటు వాటి సంరక్షణ వంటి ప్రాధాన్యాలను కొత్త రాజకీయ దృక్కోణం ద్వారా పునర్నిర్మించడం ఇప్పుడు అందరి ముందున్న నిజమైన సవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్లో భారత్ సమ్మిట్ తీర్మానాన్ని విడుదల చేస్తున్న రాహుల్ గాంధీ చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, గియాకోమే, పిలిబెక్, మాక్రిస్, కాబ్రే-రోస్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితరులు. ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుదాం, ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాం, భారత్ సమ్మిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హెచ్ఐసిసి హోటల్లో చేపట్టినారు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరైనట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏం మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం తప్పు తీస్తుంది, మన సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళ ధోరణిలోనే పనిచేసుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడానికే నేను భారత్ జోడో యాత్ర చేపట్టాను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మన భావాలను ఏ విధంగా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఒకే దారిలో వెళ్తున్నారు అన్నట్టుగా, ఇక్కడ వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా వెళ్తున్నారు అన్నట్టుగా దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టానన్నట్టుగా చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. ఈ విధంగా ఇక్కడ ఈ భారత్ సదస్సులో 2025 సమ్మిట్లో ఈ విధంగా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు రాహుల్ గాంధీ. విధంగా ఇక్కడ ఉగ్రవాదాన్ని అన్ని పార్టీలకు కలిసి పనిచేద్దాం, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అన్నట్టుగా ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా చూడవచ్చు. చేయాల్సింది చాలా ఉంది, మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్కు కాలుష్యం నుంచి విముక్తి, తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే, భారత్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి. మేము ఇప్పుడే పని మొదలుపెట్టాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు తాము చేపట్టిన అభివృద్ధి మిషన్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. హైటెక్స్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న భారత్ సమ్మిట్లో శనివారం ఆయన మాట్లాడారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఈ విధంగా రాష్ట్రంలో సమస్యల ఏదైతే ప్రజల సమస్యలను తీర్చడానికే మూసీ పునరుజ్జీవం అనేది తీసుకొచ్చినామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. నోవాటెల్లో ఏదైతే హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన ఈ భారత్ సమ్మిట్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడినట్టుగా చూడవచ్చు. కయాన్కి కాలు దువ్వుతున్న పాక్, నియంత్రణ రేఖ వెంబడి రెండో రోజు కాల్పులు, ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదుల ఇల్లు కాల్చివేత, భారత్ దుస్సహనాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది, షహబాజ్. సింధు నీరు నిలిపేస్తే రక్తపాతం పారుతుంది, బిలావల్ భుట్టో. విధంగా కయాన్కి కాలు దూవుతుంది పాకిస్తాన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఇంకా పాకిస్తాన్
ఇంకా ఇక్కడ యుద్ధానికి కాలుదూతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ సింధు జలాలను ఆపేస్తే రక్తపాతం జరుగుతుంది అన్నట్టుగా పాక్కి సంబంధించిన అధికార ప్రతినిధులు తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా యుద్ధం తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా పాకిస్తాన్ తెలియజేస్తుంది. ఈ విధంగా సింధు జలాలను ఆపడం అనేది ఇక్కడ యుద్ధానికి సంకేతం అన్నట్టుగా చెప్పుకొస్తుంది. అది సింధు జలాలను ఆపడానికి నిర్ణయం తీసుకున్న కానించి కూడా అదే తీరున మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ బార్డర్లో పాకిస్తాన్ సైనికులు ఈ విధంగా కాల్పులు జరుపుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. రెండో రోజు కూడా అదే తీరున కాల్పులు జరిపారు. దాన్ని ప్రతిఘటంగా ఎదుర్కొంది భారత భద్రతా దళాలు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతుంది. పాక్ సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతుంది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది. తొలుత గురువారం రాత్రి, రెండోసారి శుక్రవారం అర్ధరాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సహనానికి దిగితే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూనే పహల్గామ్ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని షెహబాజ్ పేర్కొన్నారు. ఈ విధంగా కాశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లు విధంగా పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టే పనులను చేపడుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరుపుతున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఈ విధంగా భద్రతా దళాలు ఎదుర్కొంటున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గురువారం రాత్రి, అదేవిధంగా శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినాయి. ఈ విధంగా ఆ సందర్భంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, గాయాలు కూడా జరగలేదు. దాన్ని తీవ్రంగా ఎదుర్కొంది మన భద్రతా దళాలు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా పాకిస్తాన్ చర్యలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు. దీనివల్ల ఈ విధంగా ఇక్కడ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ విధంగా పాకిస్తాన్ ఇంకా రెచ్చగొట్టే వాక్యాలు ఈ విధంగా పరిణామాలకు దారితీస్తున్నాయి పాకిస్తాన్ చేసే చర్యలు అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఒప్పందం నిలిపివేత పాక్కు అశనిపాతమే. సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథనం సంపాదకీయ పేజీలో విధంగా ఒప్పందం ఏదైతే సింధు జలాలు నిలిపివేస్తే పాకిస్తాన్కు ఈ విధంగా అశనిపాతమే, ఈ విధంగా అక్కడ ఎడారి ప్రాంతంగా మారబోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సింధు జలాల నిలిచిపోతే దానికి సంబంధించి ఇక్కడ పూర్తి కథనం సంపాదకీయ పేజీలో ఇచ్చిరు, ప్రత్యేక కథనం అన్నట్టుగా చూడొచ్చు. ఈనాడులో యుద్ధం చేసే దమ్ముందా, దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్. యుద్ధం చేసే దమ్ముందా, పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా వాణిజ్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం చేసే దమ్ముందా అన్నట్టుగా ఇక్కడ ఈనాడు కథనంలో ఇచ్చినట్టుగా చూడొచ్చు. సందర్భంగా ముగిసిన పోప్ అంత్యక్రియలు, ట్రంప్ సహా ప్రపంచ నేతల హాజరు. వాటికన్లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ పార్థివ దేహం వద్ద ప్రార్థనలు. ఈ విధంగా ఇక్కడ ప్రపంచ పేరుగాంచిన పోప్ ఫ్రాన్సిస్ మరణించిన సందర్భంగా ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించినట్టుగా చూడొచ్చు. ఇటలీలో ఈయన వాటికన్ సిటీలో ఇక్కడ మరణించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అనారోగ్య కారణాల వల్ల ఇతను ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఈ విధంగా ఈ క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి. ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్రంప్ సహా వివిధ ముఖ్య దేశాధినేతలు కూడా హాజరైనట్టుగా చూడొచ్చు. ఇక్కడ అంత్యక్రియలు. బాంబు పేలుళ్లు, కాల్పుల మొత్తతో దద్దరిల్లుతున్న కర్రెగుట్టలు. భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం. నిర్ధారించని అధికారులు. ఐఈడి పేలి ఓ జవాన్కు గాయాలు. ఈ విధంగా కర్రెగుట్టలో ఈ విధంగా ఇక్కడ భద్రతా దళాలు ఈ విధంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మావోయిస్టులను ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కర్రెగుట్టను జల్లెడపడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా వాళ్లకు ఇక్కడ అధిక మొత్తంలో సైన్యాన్ని దింపి ఈ విధంగా కర్రెగుట్టని ప్రాంతాన్ని మావోయిస్టుల కోసం వాళ్ళు జల్లెడపడుతున్నారన్నట్టుగా చూడొచ్చు. కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి సైనికులకు ఇక్కడ విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకు సరుకులు, అణుబాంబులు, ఇవి తుపాకుల దానికి సంబంధించిన సామాన్లు అందజేస్తున్నట్టుగా చూడవచ్చు. హెలికాప్టర్ ద్వారా అన్నట్టుగా చూడవచ్చు. సరుకులు ఈ విధంగా యుద్ధ సామాగ్రిని కూడా హెలికాప్టర్ ద్వారా అందజేస్తుంది ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కర్రెగుట్టలో ఈ విధంగా మావోయిస్టుల ఏరువేతలో ఉన్నట్టుగా చూడవచ్చు. మన
కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఎండ కొట్టే దొంగ దెబ్బ వడదెబ్బ పిల్లలనో వృద్ధులనో పడేస్తుంది అనుకుంటాం, అది నిజమే. కానీ మరో రకం ఉంది. ఇంట్లో శ్రమించిన యువతినైనా, ఎండల్లో తిరిగిన కుర్రాడినైనా, చెమటలు చిందించిన శక్తిమంతుడినైనా అది హఠాత్తుగా దెబ్బతీస్తుంది, నిలువున ప్రాణాలు తోడేస్తుంది. దీని పేరు ఎగ్జర్షనల్ సన్ స్ట్రోక్. దీని నుంచి ఎలా రక్షించుకోవాలి? ఈ విధంగా ఇక్కడ ముసలాళ్ళు పిల్లలే కాదు, అధిక ఉష్ణోగ్రతల వల్ల యువకులు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా దాని దెబ్బకు ఈ ఎన్నో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దాని నుంచి ఎలా రక్షించుకోవాలి అనేది ఇక్కడ ఈనాడు ప్రత్యేక కథనంలో ఇచ్చినట్టుగా చూడొచ్చు. గులాబీ రజతోత్సవం సంబరం. ఎలకతుర్తిలో నేడు బహిరంగ సభ. కేసీఆర్ సహా హాజరు కానున్న పార్టీ నేతలు. పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న బారస అధినేత. ఈ విధంగా గులాబీ రజతోత్సవ సంబరాలు ఈ విధంగా ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు. వరంగల్ హన్మకొండలో ఎలకతుర్తి ఎక్స్ రోడ్లో ఈ విధంగా ఇక్కడ భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఈ విధంగా పార్టీకి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ విధంగా ఇక్కడ ఎలా ముందుకు పోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీల వైఫల్యాల గురించి ముందుగా ముఖ్యంగా ఎండగట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ బహిరంగ సభలో. అదేవిధంగా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తాం, ఇక్కడ అధికారంలోకి వస్తాం అనేది దానికి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ ఎత్తుగడలు ఉండే అవకాశం ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు ఈ బహిరంగ సంబంధించి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించి 13 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 9.5 ఏళ్ళు అధికార పార్టీగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి బారస రజతోత్సవ సంబరానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెరాసగా మొగ్గ తొడిగిన పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తొలి ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చింది. 8 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో 2022లో బారసగా రూపాంతరం చెంది ఇప్పుడు రజతోత్సవ సభ ద్వారా తిరిగి సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలను తిరిగి కార్యోన్ముఖులను చేయనున్నారు. ఈ విధంగా ఇక్కడ 2001లో టీఆర్ఎస్ పార్టీగా ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీగా ఆవిర్భావం చెంది ఆ విధంగా ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం సాధించి తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినట్టుగా చూడవచ్చు. అదే తర్వాత ఈ విధంగా ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఉన్నట్టుగా చూడవచ్చు. వివిధ పార్టీ స్థాపించిన కాడి నుంచి వివిధ దశల్లో ఇక్కడ దశలను ఎదుర్కొంటుంది అన్నట్టుగా చూడవచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా. ఈ విధంగా దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ఈ రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య సందేశం ఇవ్వబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పార్టీ కార్యకర్తల్లో ఈ విధంగా ఉత్సాహం నింపే విధంగా కూడా ప్రసంగం ఉండబోతుందని ఎంతో పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పోరాటాలతోనే హైడ్రా మూసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ సర్కారు 5 ఏళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డిది దుష్ప్రచారం. కాంగ్రెస్ భాజపాల కుట్రలో భాగమే ఎన్డీఎస్ఏ నివేదిక. ఈనాడు ముఖాముఖిలో హరీష్ రావు విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ మధ్య ఇక్కడ అన్ని ఈ టీవీలలో ప్రధాన పత్రికలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ఈ సభను ఉద్దేశించి ముఖ్యంగా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటేనే దాని గురించి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం తెలుస్తుంది అన్నట్టుగా, టీఆర్ఎస్ పార్టీ గొప్పతనం తెలుస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం అన్నట్టుగా, మా పోరాటాలతోనే హైడ్రా మూసీపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సర్కారు 5 ఏళ్ళు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డిది దుష్ప్రచారం. కాంగ్రెస్ భాజపాల కుట్రలో భాగమే ఎన్డీఎస్ఏ నివేదిక. ఈ ఎన్డీఎస్ఏ నివేదిక అనేది కాంగ్రెస్ బీజేపీల కుట్రలో భాగంగానే ఇది ఎన్డీఎస్ఏ నివేదిక అంటే కమిటీని ఏర్పాటు చేసి ఈ నివేదికను వాళ్ళ ఇష్టానుసారంగా తయారు చేసి పెట్టారు, వెల్లడిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈనాడు ఇంటర్వ్యూలో తెలియజేసినట్టుగా చూడవచ్చు హరీష్ రావు. కాళేశ్వరం దేశంలోనే పెద్ద కుంభకోణం. ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎలకతుర్తి కూడలిలో కేసీఆర్ భారీ కటౌట్ అన్నట్టుగా చూడొచ్చు. ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ అరెస్టు. రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో సోదాలు, బయటపడిన బండారం. ప్రాథమిక దర్యాప్తులో 100 కోట్లకు పైగా ఆస్తులు, అమరావతిలో వాణిజ్య స్థలాలు, హైదరాబాద్ శివార్లలో స్థిర ఆస్తులు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర. ఈ విధంగా అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సీ ఈ హరిరామ్ అరెస్టు. ఈ విధంగా 100 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించుకున్నాడు, ఎన్నో ఆస్తులు బయటపడుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఏసీబీ వలలో 100 కోట్ల తిమింగలం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ మనం వార్త చూడొచ్చు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ బుక్యా హరిరామ్ను అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అరెస్టు చేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సోదాలు చేపట్టిన ఏసీబీ సాయంత్రం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం రాత్రి వరకు గుర్తించిన అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ వివరించింది. విల్లాలు, స్థలాలు, పొలాలు హరిరామ్కు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. షేక్పేట, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి. ఈ విధంగా ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఈయన కాళేశ్వరంలో ఈఎన్సీ అధికారిగా పనిచేసిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంగా ఆయన ముఖ్య పాత్ర వహించిండు. అక్కడ మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గాను ఈయన మొత్తం అక్రమంగా ఇక్కడ దోచుకోవడానికే దృష్టి పెట్టినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఏసీబీ వలలో చిక్కుకున్నట్టుగా అక్రమాస్తుల కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో ఏసీబీ ఆయనపై సోదాలు నిర్వహించింది. ఈ విధంగా ఇక్కడ సోదాలలో భాగంగా ఈ విధంగా సాయంత్రం వరకు నిన్న శనివారం ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం వరకల్లా 100 కోట్ల విలువలు అక్రమంగా సంపాదించండి అనేది బయటపడ్డట్టుగా చూడొచ్చు. ఈ విధంగా సందర్భంగా ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటన ఇచ్చినట్టు చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ విధంగా నాణ్యతా లోపాలు అనేది ఈ అధికారుల వల్లనే జరిగిందన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ అధికారులు అంతా అది నాణ్యతా లోపం వల్ల నిర్మించి ఆ సొమ్మునంతా ఇక్కడ వాళ్ళ సొంతాలకు ఉపయోగించుకున్నట్టుగా చూడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినట్టుగా ఇక్కడ దీన్ని బట్టి మనం చూడవచ్చు. ఇక్కడ అనేక విల్లాలు, స్థలాలు, పొలాలు కొని పెట్టుకున్నాడు అక్రమార్జన సంపాదనతో అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ కీలక బాధ్యతలు 1000 కోట్ల పనులు మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో హరిరామే మొత్తం మీద కీలక బాధ్యతలు చేపట్టండి. 1000 కోట్ల రూపాయల పనులు చేపట్టేటప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రాజెక్టు మార్పు సమయంలో హరిరామే కీలక నిర్ణయాలు వెల్లడించినట్టు ఆయన చెప్పినట్టే దాన్ని నిర్మించారని అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. యువర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ ఈజ్ వెయిటింగ్ టు బి రిటర్న్. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ అడ్మిషన్స్ అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు యూనివర్సిటీ గురించి ఇచ్చినట్టుగా చూడొచ్చు. యాడ్ ఈ గేమ్ చేంజర్ మూవీ గురించి జీ తెలుగులో వస్తుందని ఇచ్చారు. ఇది సంగతి. అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం పాక్ రక్షణ మంత్రి. పహల్గాం దాడి చెత్త పని ట్రంప్ మాకిరెడ్డి. ఈ విధంగా మాకిరెడ్డి ఇస్తున్నారు. ఈ విధంగా పాక్ నుంచి సార్ ఇలాంటి చెత్త పనులన్నీ మన వల్లే అబ్బాయట, బాధ్యత మనదే అంటున్నారు. ఈ విధంగా ఇక్కడ పాక్ నుంచి ఫోన్ వచ్చిందట, మీ వల్లనే మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం, అది ఇప్పుడు మాకు నెత్తి మీద అది సమస్యలాగా మారింది అన్నట్టుగా చెప్పుకొస్తారు. దానికి సంబంధించి ఇది సంగతిలో చూపించినట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.